స్టేషన్ గన్పూర్ బయలుపైల్ అనివార్యమంటున్నారు విశ్లేషకులు. అయితే స్టేషన్ గన్పూర్లో రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి మధ్య పోటీ ఉండేదని అంతా భావించారు. అయితే తెరపైకి మరో కొత్త పేరు రావడంతో గన్పూర్లో రాజకీయాలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ హైకమాండ్ స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సంకేతాలు రావడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. రాజయ్యపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బైపోల్కు ప్రత్యామ్నాయాలను బీఆర్ఎస్ పరిశీలిస్తుందక సమాచారం అందుతుంది. స్టేషన్ గన్పూర్లో బైపోలు అనివార్యమంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు లైవ్ ద్వారా. మౌనీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాజయ్యకి బీఆర్ఎస్ సీటు వస్తుంది అనుకున్నారు, ఇంతలోనే మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. ఎలా చూడాలి ఇక్కడ పరిస్థితి? ఎస్ లక్ష్మీనాథ్, ఓరుగల్లులో పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు రోజుకో తీరుగా హాట్ టాపిక్ గా మారుతుంది. దీంతో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజయ్య పోటీ చేసే అవకాశాలు కనిపించినా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ యొక్క ప్రతిపాదన ఇప్పుడు బయటికి వస్తున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది అనే చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ వివరణ ఇవ్వడం జరిగింది. అయితే 2 ఎమ్మెల్యేలైనటువంటి స్టేషన్ గన్పూర్ అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పీకర్ కి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో వారిద్దరు రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగానే అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి నిన్న స్పీకర్ ని కలిసి తనకు వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలంటూ లేఖ రాయడం జరిగింది. దీనికి స్పీకర్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. అయితే నేడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నా రాజీనామా పట్ల ప్రతిపక్షాలు అతి ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందంటూ కడియం శ్రీహరి చెప్తున్నారు. అయితే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసేది నేనే అని, గెలుపు కూడా నాదే అని స్పష్టం చేశారు. దీంతో నియోజకవర్గ ప్రజలతో అదేవిధంగా న్యాయ నిపుణులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానంటూ కడియం శ్రీహరి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంతో కడియం శ్రీహరి రాజీనామా చేసే అవకాశాలు బలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా ముందుకు పోవాలనేది తమ ఊహరచన కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య ఉప ఎన్నికలు వస్తాయి, కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి అధిక మెజారిటీతో గెలుపొందుతానంటూ ధీమా కూడా వ్యక్తం చేశారు. అయితే ఇది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య పోటీ అని, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ లో గెలవాలని, గెలుస్తుందని, పార్టీ యొక్క గెలుపులో ముఖ్యమైన పాత్ర ఉంటుందంటూ ఇటు రాజయ్య కూడా తెలిపిన విషయం తెలుస్తుంది. అయితే తాటికొండ రాజయ్యపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బైపోలకు ప్రత్యామ్నాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం కూడా అందుతుంది. ఒకవేళ రాజయ్యను బరిలోకి దింపని ఎడల బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ ను రంగంలోకి దింపుతున్నట్లుగా సమాచారం కూడా అందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ 2021 ఆగస్టు 8లో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి 44,646 ఓట్ల మెజారిటీతో 3వ స్థానంలో నిలిచాడు. అయితే 2024లో 16గా బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేశాడు. తర్వాత మార్చి 18న గజ్వేల్లో ఉన్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో పార్టీలో చేరాడు. అప్పటి నుంచి చురుగ్గా బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కు ఉన్నటువంటి క్రేజ్, అదేవిధంగా విద్యార్థులు యువకులలో ఉన్నటువంటి క్రేజ్ ని ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ దాన్ని అనుకూలంగా తీసుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇస్తున్నట్టు కొంచెం సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇటు బైపోల్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఒక వారం లోపు ఓరుగల్లు రాజకీయం ఏ విధంగా మలుపు తిరుగుతుందనేది తెలియనుంది. ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్తారా, లేదా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయానికి కడియం శ్రీహరి ఏ విధంగా స్పందిస్తారు, లేక
లేకపోతే స్పీకర్ నిర్ణయానికి ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా అనే సందేహం కూడా ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనే అంశాలు అయితే ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొందనే చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మౌరీష్.